ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలు. అక్కడ గమనిస్తే ఒక రాజు కనబడుతున్నాడు. ఆయన పేరు అహష్వరోషు. ఆయన భార్య పేరు వస్తి. రాణి అయిన వస్తి రాజు ఎడల మాత్రం కాదు, రాజు అయిన అహష్వరోషు యొక్క సకల సంస్థానములలో నుండి అధిపతులందరి ఎడల, జనులందరి ఎడల నేరస్తురాలాయను. స్త్రీలందరూ అది విని ముఖం ఎదుటనే తమ పురుషును తిరస్కారము చేదురు. దీని వలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. ఇక్కడ వస్తి నేరస్తురాలుగా, తిరస్కారము కోపము పుట్టించేదానిగా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఇలా జరిగింది? అహష్వరోషు భార్య తన భర్త అయిన రాజుగారికి దాదాపుగా ఆ 127 సంస్థానములో ఉన్న రాజులందరికీ చాలా కోపాన్ని పుట్టించే పనిచేసింది. ఏం చేసింది? ఎందుకు నేరస్తురాలైంది? ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూస్తే, రాజు విందు ఏర్పాటు చేశాడు. రాజు స్థితికి తగినట్లుగా గొప్ప విందు చేయించాడు. రాజు సంతోషపడి ఉన్నప్పుడు కూడి వచ్చిన జనానికి, అధిపతులకు తన రాణిని చూపించుకోవాలి అని రాజు కోరాడు. 127 దేశాలకు రాజు నేను, నా భార్యను 127 దేశాల నుంచి వచ్చినటువంటి రాజులకు, చక్రవర్తులకు, యువరాజులకు, అధికారులకు, సంస్థానాధిపతులకు అందరూ వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరికీ హెడ్ నేను కదా, నా భార్యను పరిచయం చెయ్యాలి అంటే, మరి ఇంత గొప్ప స్థాయిలో నేనున్నాను గనక నా భార్య ఎలా ఉంటుందో అని అందరికీ ఆలోచన ఉంటుంది గనక ఆవిడను పరిచయం చెయ్యాలి అని రాజు కిరీటం ధరించిన ఆమెను తన సన్నిధికి తీసుకురమ్మని నపుంసకులని పంపిస్తాడు. అది రాజాజ్ఞ. కానీ ఆమె రాజాజ్ఞ ప్రకారం రావడానికి ఒప్పుకోలేదు. అదియే ఆమెను నేరస్తురాలుగా చేసింది. ఆమె హృదయము నేను రాణిని కదా, ఆమె హృదయంలో ఏముంది? నేను రాణిని కదా, నేను సర్వదా దొరసానినే అన్న గర్వం హృదయంలో ఉన్నట్లుగా మనకు కనబడుద్ది. అదే మాటలు యెషయా గ్రంథంలో 47వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉంటుంది. నేను సర్వదా దొరసానినే అన్న స్వభావం కనబడుతుంది. నన్ను రమ్మని కబురు మనుషులు పంపిన వాడు తన యజమాని భర్త అతన్ని గౌరవించాలి అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. నేను రాణిని కదా అనుకుని వచ్చినదే గాని అతడు రాజుగా ఉన్నందునే నేను రాణినయ్యానే. ఈ విలువ నా భర్తను బట్టే నాకు వచ్చిందే, నా అంతటా నాకు వచ్చింది కాదు కదా. అవును, ప్రతి స్త్రీకి కూడా భర్తకున్న వాల్యూని బట్టి భార్యకి వాల్యూ వస్తుంది. ఇది ఈవిడేమనుకుంది అంటే, తనంతడు తాను రాణి అయిపోయినట్లుగా, తనేదో కష్టపడి రాణి అయినట్లుగా ఆలోచించింది. కానీ నా భర్తను బట్టే కదా ఇంత గౌరవం నాకు దక్కుతుంది, నా భర్త లేని రోజు నాకు ఇంత గౌరవం ఉండదుగా అన్న ఆలోచన తను మర్చిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సూర్యుని కాంతిపై ఆధారపడి ప్రకాశించే చంద్రుని వంటి దానను అన్న విషయాన్ని మర్చిపోయింది. చంద్రుడికి స్వయం ప్రకాశం ఉండదు. సూర్యుడి ద్వారానే చంద్రుడు వెలిగిస్తాడు. చంద్రుడు ఆ విషయాన్ని మర్చిపోతే ఎలా? ఈ అందం నాదే, ఈ వెలుగు నాదే అని. సూర్యుడు లేకపోతే అందం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ఈరోజు ఈ యొక్క ఉదయకాలమందు ఈ మాటలు మనం గమనిస్తే, రాజాజ్ఞకు ఆవిడ లోబడలేదు. చూసారా ఎంత గర్విష్ఠురాలుగా కనబడుతుందో? దానికి రెండో కారణం కూడా మనం గమనిస్తాం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో, రాణి అయిన వస్తీ కూడా
రాజైన అహష్వేరోషు కోటలో ఉన్న స్త్రీలకు ఒక విందు చేయించెను అని ఉంది. రాజు తన స్థాయికి తగిన గొప్ప విందు చేయించాడు. వస్తీ కూడా స్త్రీలకు ఒక విందు చేయించిందట. ఇది ఎంత విచారం! యజమాని రాజు, అతడు గొప్ప విందు చేస్తున్నాడు. ఈమె ఒక పోటీ విందు చేయించడం ఎంత దుఃఖకరమో! అంటే నా భర్త ఏర్పాటు చేశాడు గనక నేను తక్కువ కాదు అన్నట్లుగా ఈవిడ చేసింది. ఈ దినాలలో చాలా మంది యవనస్తులు వారి జీవితాలలో వారి తల్లిదండ్రులకు ఇష్టం లేని పనులు చేయడానికి పూనుకుంటున్నారు. ఇది కన్న తల్లిదండ్రులకు వ్యతిరేకమైన కార్యం కదా. ఎందుకు ఇలా చేస్తున్నాను అని ఆలోచించేవారు కూడా లేదు. పెద్దలు చెప్పేది ఒకటి, వారు చేసేది మరొకటి. అందువల్లనే పిల్లలు తల్లిదండ్రుల ఎదుట నేరస్తులైపోతున్నారు. వస్తీ యజమానితో ఏకీభించడానికి బదులు మహిళా విందులో కూర్చున్నది. నిజంగా నీ భర్త విందిస్తున్నాడు కదా, ఆయన ఎప్పుడు రమ్మంటాడు అని రెడీగా ఉండాలి కదా. మళ్ళీ ఇక్కడ నీ సభ ఏంటి? అక్కడ ఆయన ఒక మీటింగ్ పెట్టాడు, మళ్ళీ ఇక్కడ నీ పెత్తనం ఏంటి? నీ మీటింగ్ ఏంటి? వస్తీని ప్రియ దేవుని బిడ్డలారా, అంటే భర్తతో ఏకీభించడము ఆమెకి ఇష్టం లేదు. ఈ రోజున చాలా మంది యవనస్తురాలైన వస్తీలాగానే చాలా మంది ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులు కూడా రాజైన యేసు చేసే విందు కార్యక్రమాలలో పాల్గొట్టలేదు. మా విందు మాకు లేదా? సంఘములో ఒక విందు ఉంది, సంఘములో ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఉంది, సంఘములో రొట్టె విరవడము అదొక విందు. కనుక మా విందులు మాకు లేవా? అవి విడిచిపెడితేనే గాని రాజైన యేసుక్రీస్తు సన్నిధికి నువ్వు రాగలుగుతావు. అప్పుడే నువ్వు దీవించబడతావు. ఇక్కడ వస్తీ రాణి సర్వస్వతంత్రాలు అయినట్లుగా నేను రాను అనేసిందే గాని అది తాను చేసుకున్న తీర్మానము తన భవిష్యత్తుకి ఎంత నష్టం రాగలదో ఆలోచించలేదు. ఈనాడు యవనస్తులు కూడా క్షణికమైన కోరికల కొరకు తొందరబాటు క్రియలు తీర్మానాలు చేస్తున్నారే గాని వాటి ఫలము ఎంత కీడుగా నడిపిస్తుందో మర్చిపోతున్నారు. నీ తీర్మానాలు ఎలాగున్నాయి అనేది గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వస్తీ కూడా తన గతి ఏం కాబోతుందో ఆలోచించలేకపోయింది. ఎదుటి సమాజంపై నేను రాను అన్న తీర్మానము ఎంతటి చెడ్డ ప్రభావం పడగలదో భవిష్యత్తులో ఆలోచించలేకపోయింది. ఆమె ఒక వ్యక్తి అన్నమాట నిజమే గాని, కనుక నేను 1000 మందిని పాలించే రాజు భార్యని కదా. స్త్రీలందరూ దానిని విని ముఖం ఎదుటనే తమ పురుషులను తిరస్కరిస్తారు కదా పురుషుల్ని. దీనివల్ల బహు తిరస్కారము కోపము కలిగింది అని 18వ వచనంలో రాయబడింది. అవును, ఓ సంఘములో గనక నువ్వు చేసే ప్రతి తీర్మానము ప్రతి క్రియలను వచ్చు చెడ్డ ఫలితము నీతోనున్న వారందరి మీద తప్పక పడుతుంది అని గమనించాలి. నీ ఒక్కడివే చేసినది, నీ ఒక్కదానివే చేసింది, టోటల్గా అందరూ నష్టపోతారు. ఒక ఆదాము చేసినది, ఒక అవ్వ చేసినది ఈ రోజుకి మగవాళ్ళందరూ కూడా నష్టపోలేదు. ఆదామును బట్టి అవ్వను బట్టి అందరూ కూడా నష్టపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ మాటలు ఇక్కడ మనం గమనిస్తే వస్తీని బట్టి ఎంతమందికి నష్టం కలుగుతుంది, ఎంతమందికి వేదన. రాను అని చెప్పేసింది. ఈ ఉదయకాలం మంది యేసయ్యని పిలుస్తున్నాడు. రాను అనమాకండి, నాకు విందు ఉంది, నాకు ఫంక్షన్ ఉంది, నాకు ఇక్కడ ప్రత్యేకమైన పనులు ఉన్నాయి అన్నట్లుగా వస్తీ ఆ విధంగా చెప్పి నిజంగా ఎంతో నష్టానికి దారి తీసుకునే పునాది వేసుకుంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వస్తదేమో ఆవిడికి మంచిగా కిరీటం పెడదాం, ఆవిడికి బంగారు కిరీటం పెడదాం అన్నట్లుగా రాజుగారు ఉన్నాడు. ఈవిడికి బంగారు కిరీటం కాదు, కిరీటం బదులు పదవే పోగొట్టుకున్న పరిస్థితి వచ్చింది. రాజు కోపం వచ్చింది. తన సన్నిధికి రానని తృణీకరించిన వస్తీ రాణిపై రాజు కోపం మండింది. రాణిగా ఉండకుండా ఆమెను తొలగించాడు. రాజు కోట నుండి బయటికి గెంటి వేశారు. ఒకప్పుడు వస్తీ సామాన్యురాలే, ఇప్పుడు రాణికి కాపలా రాణువారు లేరు.
ఒకప్పుడు సామాన్యురాలు, ఇప్పుడు రాణి అయిపోయింది. సెక్యూరిటీ. ఇప్పుడు మరలా యథా పరిస్థితికి వచ్చేసింది. బయటికి గెంటేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఆ భవిష్యత్తును పాడు చేసుకుంది. ఆ రోజు వచ్చుంటే ఇంకా నీవు ఎంత స్థాయి, ఎంత బాగుండేది. ఆయన మీటింగ్ పెట్టుకున్నాడు గనక నేను తక్కువేంటి, కనుక నేను మీటింగ్ పెట్టుకుంటాను. ఆయనకి సర్కిల్ ఉంటే నాకు సర్కిల్ ఉండదా అన్నట్లుగా పిలిచేట ఆయనకి సిద్ధంగా లేదు. ఆవిడ వెళ్ళడానికి ఇష్టపడలేదు కనుక నిజంగా ఆవిడకి ప్రమోషన్ కాదు కదా, వెంటనే కోట నుండి బయటికి గెంటిచ్చేశారు. కనుక యవనస్తురాలైన వస్తీ దూరంగా ఆలోచించలేకుండా క్షణికమైన కోపముతో, ఆవేశంతో చక్కటి భవిష్యత్తును చేతులార పాడు చేసుకుంది. ఆవిడ పోస్ట్లోకి వేరొకళ్ళు వచ్చారు. ఎస్తేర్ వచ్చింది. కనుక నిజంగా నీ స్థానాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు, నీ ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఆవేశంతో, కోపంతో, నేనే రాణిని అన్నట్లుగా. ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తురాలైన వస్తీలో నుండి మనం నేర్చుకోవాల్సిన ఆ విషయాలు చాలా ఉన్నాయి మన నిజ జీవితంలో మనం చేయాల్సి. కనుక ఈ ఒక్క ఉదయకాలమందు కేవలము మనం దేవుణ్ణి బట్టే మన ఘనత, వస్తీకి ఆశ్వరోషుని బట్టే ఘనత. ఈరోజు మనలకి ప్రభువుని బట్టే ఘనత, ప్రభువుని బట్టే మనకి వాల్యూ. ప్రభు లేకపోతే బయటికి గెంటేశారు. ఆ రాజుగారు లేనందువల్ల వస్తీని బయటికి గెంటేశారు. మన పరిస్థితి కూడా అంతే కదా. ఈరోజు మనం గౌరవంగా బ్రతుకుతున్నామంటే యేసయ్య మన జీవితాలలో ఉండడం, ఆయన విందుకు మనము హాజరవటం, ఆ విందులో ఆయన మనతో మాట్లాడటం ప్రతి ఆదివారము కూడా, వారంలో 2-3 సార్లు. కనుక ఈరోజు మనకు అంత చక్కటి విలువ పెరిగింది. వస్తీలాగా ఎక్కడా కూడా గర్వంగా అహంకారంగా కాకుండా దీనులుగా మనముందాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు రాణైన వస్తీ నిజంగా ప్రభువా మీ కృపకు మరి చక్కటి ఉన్నతమైన స్థితికి దూరం చేసుకొని సామాన్యురాలుగా వచ్చి 127 దేశాలకు రాణి అయింది. కళ్ళు నెత్తి మీదకి ఎప్పుడైతే వచ్చాయో మళ్ళా పతనావస్థలోకి వెళ్ళిపోయి సామాన్యురాలుగా మారిపోయింది. అంటే మీరు ఒక ఆశీర్వాదం ఎవరికైనా ఇస్తారు, అది నిలబెట్టుకోవలసిన వారు గనక లేకపోతే ఇలాగే ఉంటుంది ఎవరి జీవితమైనా అని ఈరోజు వస్తీ మా అందరికీ కూడా ఒక మాదిరికరంగా ఉంది. కనుక నాయన మరి వస్తీ వలె గర్వించి అహంకారము కాకుండా మరి ప్రభువా దీనులుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము. ఈ మాటలు మాకు మేలుకరంగా, దీవెనకరంగా ఉంచి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టిన రోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయుష్వంతులుగా చేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అందరికి ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.